రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం సిద్ధరామయ్య తన సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సిద్ధరామయ్య ఈ సంచలన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. తాను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. లోక్ భవన్కు చేరుకున్న సీఎం సిద్ధరామయ్య గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖను ఇవ్వనున్నారు. రాజీనామా సమర్పించిన అనంతరం సిద్ధరామయ్య నేరుగా మీడియాతో మాట్లాడి తన నిర్ణయానికి గల కారణాలను వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇక సిద్ధరామయ్య రాజీనామా వార్తను ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా ధృవీకరించింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. కర్ణాటక తదుపరి సీఎం డీకే శివకుమారే అని సిద్ధరామయ్య స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానానికి ఇచ్చిన మాట ప్రకారం 2.5 ఏళ్ల పదవీకాలం ముగియటంతో సిద్ధరామయ్య సగర్వంగా తప్పుకుంటూ డీకే శివకుమార్కు దారి ఇచ్చారు. దీంతో బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు అప్పుడే సంబరాలు మొదలుపెట్టారు. రాబోయే 24 గంటల్లో బెంగళూరు వేదికగా కర్ణాటక కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది.